ఈరోజు మనం 'వేమన పద్యాలు' అనే ధారావాహికలో కోపం మీద రాసిన ఒక పద్యం గురించి తెలుసుకుందాం. కోపమునను ఘనత కొంచెమైపోవును. కోపమునను గుణము కొరతపడును. కోపమనచనేని కోరికలీడేరు. విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు భావం చూద్దాము. గౌరవం తగ్గుతుంది. మనిషికి ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులున్నా కోపం వల్ల ఆ గొప్పతనం తగ్గిపోతుంది. సుగుణాలు నశిస్తాయి. కోపం వల్ల మనిషిలోని మంచి లక్షణాలు, వివేకం కనుమరుగవుతాయి. విజయం లభిస్తుంది. ఎవరైతే తన కోపాన్ని అదుపులో ఉంచుకుంటారో వారు అనుకున్న పనులు లేదా కోరికలు సులభంగా నెరవేరుతాయి. క్లుప్తంగా చెప్పాలంటే కోపం వల్ల మనిషి తన వివేకాన్ని కోల్పోయి కష్టాలు కొని తెచ్చుకుంటాడు. కాబట్టి శాంతంగా ఉండటమే శ్రేయస్కరం అని ఈ పద్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఇంగ్లీష్‌లో ఈ పద్యం యొక్క మీనింగ్ తెలుసుకుందాం. ద పోయమ్ సేస్ దట్ లాస్ ఆఫ్ డిగ్నిటీ, యాంగర్ డిమినిషెస్ వన్స్ గ్రేట్‌నెస్ అండ్ రెప్యుటేషన్. Loss of character, it reduces the quality of one's virtues and good nature. Success through control. If a person can suppress or control their anger, their desires and goals will be fulfilled more easily. In essence, even a highly educated or great person can lose their status and wisdom by becoming a slave to anger. సో చిన్నపిల్లలు ఎప్పుడు కూడా మీరు కోపపడద్దండి. ఇప్పుడు శాంతంగా ఉండండి. థ్యాంక్ యూ.